పిల్లలు ఎంతవరకు మాయా కమ్మలి పాఠం విన్నారు కదమ్మా, అందరికి అర్థమైందా? అయితే మన కళ్యాణం ఆ యొక్క కథను తన యొక్క సొంత మాటల్లో చెప్తాడు. ఆ కథ మీరందరూ కూడా వినండి, ఓకేనా? పూర్వం ఆత్మానందుడు అని ఒక వృద్ధ యోగి ఉండేవాడు. అతని మహిమల వల్ల చుట్టూ ఉన్న ప్రజలందరూ వచ్చి అతను తపస్సు చేస్తున్నప్పుడు అతన్ని చెడగొడుతూ ఉన్నారు. అలా నుంచి ఎలాగైనా తప్పించుకోవాలని తన పాత కంబలిపై ఒక మంత్ర జలాన్ని జల్లుతాడు. ఆ కంబలి కప్పుకుంటాడు. ఆ కంబలి కప్పుకుంటే ఎవరికి కనబడదు. అయితే ఒకసారి ఒక రాళ్ళ మీద నుంచి వెళ్తుండగా ఆత్మానందుడు జారి లోయలోకి పడిపోతాడు. ఆ కంబలేమో ఒక సైడ్ పడిపోతుంది, ఆత్మానందుడు ఒక సైడ్ పడిపోతుంది. అదేమో ఒక వ్యాపారికి ఆ కంబలి దొరుకుతుంది. అతనేమో ఒక రాజ్యానికి వెళ్తాడు. అక్కడ ఒక ముసలి బిచ్చగాడు అక్కడికి ఆ కంబలిని చౌక ధరలో కొంటాడు. అది కప్పుకోగానే మాయమైపోవడం చుట్టూ ఉన్న వాళ్ళందరూ వింటారు. చూసి గమనించి వీళ్ళు చూడు ఆ ముసలుడు మాయమైపోయాడు అని అనుకుంటారు. అలా అయితే ఇదంతా క్షణాల్లో రాజ్యం అంతా వ్యాపించేసింది. అలా వ్యాపించిన తర్వాత అది తను ఇక్కడ తన గురించి మాట్లాడడం వింటాడు. చాలా భయంతో ఊరు వెనుకున్న ఒక కోటపడిన గుడి దగ్గరికి వెళ్తాడు. అక్కడ చాలా మంది దొంగలు తన గురించి మాట్లాడుకోవడం చూసి ఇక్కడ నాకు స్వేచ్ఛ లేదు, దీనివల్ల నేను అడుగుతున్నానికి కూడా లేకపోయింది అనుకుంటూ బాధపడతాడు. మరునాడు రాజ్యసభ దగ్గరికి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు చాలా నిజాయితీ పరుడు. ఆ రాజు దగ్గర సభలో కంబలి తీసి ప్రత్యక్షం అవుతాడు. ఇదిగో రాజా, నాకు ఈ కంబలి వద్దు, దీనివల్ల నాకు చాలా ప్రమాదం కలుగుతుందని రాజుకు ఇస్తాడు. అయితే ఆత్మానందుడు వస్తాడు. ఈ బిచ్చగాడికి రాజు అంతా సౌకర్యాలు చేసి పంపుతాడు. ఆ ఆత్మానందుడు వచ్చి తన కంబలిని ఇమ్మంటే రాజు ఇవ్వనంటాడు. ఎందుకంటే అసలుకి రాజ్యంలో అసత్యం మొత్తం నిండిపోయింది, నేను బాగు చేసిన తర్వాత ఇస్తానంటాడు. సరే ఎంత చెప్పినా వినకపోతే రాజు చేతికి ఒక తాయెత్తు కడతాడు. ఆ తాయెత్తు కడితే కంబలి చూసుకున్నా కనబడిపోతాడు. అయితే ఒకరోజు రాజనర్తకి అనేది సభలోకి వచ్చి నర్తకి చేస్తాడు. ఆ నర్తకి నాట్యానికి మైమర్చిపోయి రాజు ఏం కావాలని అడుగుతాడు. ఆ రాజనర్తకి చంచల ఏమడుగుతుందంటే ఆ కంబలిని అడుగుతుంది. ఆ కంబలి మరి కాదనలేక కంబలి ఇస్తాడు. ఆమె ఆ కంబలి కప్పుకుని వెళ్ళడం కూడా అతను చూస్తాడు. కానీ అతను ముందు మైమర్చిపోతాడు. ఆ కంబలి కప్పుకుంటే ఎవరికి కనబడము, కానీ కనబడ్డారని చెప్తే అదంతా ఆ తాయెత్తు మహిమ అని తెలుసుకుంటాడు. ఆ తర్వాత రాజ్యం ఉండగా వేరే రాజ్యం వైపు వెళ్తూ ఉండడం చూస్తాడు. ఆ సంవత్సరం వెనక్కి వెళ్తుండగా వేరే రాజ్యం రాజు దగ్గరికి వేరే గదిలోకి వెళ్ళడం చూస్తాడు. అక్కడ వేరే రాజ్యపు రాజు కత్తి పట్టుకొని చంపడానికి రెడీగా ఉంటాడు. ఆ కంబలి చంచల ఇచ్చేస్తుంది. ఇవ్వడం చూసి రాజు ఆ రోజు రాత్రి గడ్డలో కత్తి పట్టుకుంటాడు. ఆ వేరే రాజు ఆ రాజ్యంలోకి ప్రవేశించి ఆ రాజును చంపడానికి కత్తి దూసేలోపు రాజు మెలకుగా ఉంటాడు. మెలకుగా చూసి చంపేస్తాడు. అయినా ఇది అతనికి అర్థం కాదు.